ఏయ్, నువ్వు 2 టీలకు డబ్బులు ఇవ్వాలి. సరే. నువ్వు 5 టీలకి. ఇస్తాంలేమమ్మా. టీ తాగితే నీ దగ్గరే తాగాలి. ఇదిగో తీసుకో. ఏంటా చూపు? ఓ చంటిగాడి ప్రేమ కదా. ఐ లవ్ యూ. ఇడియట్. నా మనసు ఎప్పుడో ఇంకొకరికి ఇచ్చేసాను తెలుసా? ఎవరికి? కొండంత గుండె ఉన్నోడికి, 8 బస్తాలు ఎడం చేత్తో ఎత్తేవాడికి, పులి పంజా ఉన్నోడికి. వారండి, నీ మనసు ఏమైనా చేపల మార్కెట్? తల ఒకటి ఇచ్చేయడానికి. ఈ లక్షణాలన్నీ ఒక్కడికే ఉన్నాయి. ఒక్కడికే ఉన్నాయా? ఎవరిది? చంద్రబాబు నాయుడా? చెప్పండి. కాదు, హరి. ఎవరు? నా అసిస్టెంట్ హరిగాడా? ఏంటి ఆయన నీకు అసిస్టెంటా? మరి కరాటే, మరాఠా, పరాటా, వైట్ బెల్ట్, రెడ్ బెల్ట్, తోల్ బెల్ట్, తొక్క బెల్ట్ అన్నా ఎన్ని నాకు నేర్పించోటే మనమే నేర్పించావు. నీకు వచ్చింది తెలుసా? మనం అంటే ఆడికి ఇది. ఏంటి సార్ చిటికెన వేలు చూపిస్తూ? అదే బస్సు, ఇది ఎక్కడా అని రాణి నడుతున్నాను. అడ్రస్ తెలీదు. మౌత్ కొంచెం దగ్గర పెట్టుకో, లేకపోతే టంగు తెగిపోద్ది. జరుగు. నువ్వేంటి ఇంకా వెయిటింగ్? ఏం లేదు, చట్నీలో ముంచి కారప్పొడేసి నెయ్యి వేసి నా మనసు నీకు పెడదామని. ఏంటూ పెట్టేది పొంగడం? మనసు అమ్మ మనసు. బాసు ఖాళీగా లేడు గాని ఇంకెవరినోటో చూసుకో. దాయి దాయి దమ్మ కులికే కుందనాల బొమ్మ, నీతో పని ఉందమ్మా. పని ఇది కళా నిజమా? దా 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 వాణి, నా కలల రాణి నువ్వు వచ్చావా? అయ్య బాబోయ్, నాకు అసలు కాళ్ళు చేతులు ఆటలేదు. ఎందుకు కబురు పెడితే నేనే వాలిపోయావండి. అమ్మాయి, మర్యాదగా మా నాన్న ఇచ్చిన వాచ్ ఇవ్వు. దీనికోసం నన్ను కొట్టావా? కొట్టక ముద్దు పెట్టుకుంటారా? మరి దాని గురించేగా నేను వెయిటింగ్. అమ్మ మళ్ళీ కొట్టింది. ఏమైందమ్మా? అయ్యో, పాలన్నీ నేల మీద ఒలికిపోయాయి నాయనా. ఫోన్లేమ్మా, నేను వచ్చి చూస్తాలే. హలో, ఫ్లాట్ అయిపోయాను. ఇది బాడీ అనుకున్నావా లేక? 70 ఎకరాల క్లీన్ అండ్ గ్రీన్ సిటీలా ఉంది. ఇంతకీ ఎందుకు వచ్చావు? వాచ్ తెచ్చాను. బయలుదేరొచ్చు. అబ్బా, నాన్న ఉంటాడు. మంచి కళ జరుగుతాడు. మీరా అనుకున్నట్టుగానే వచ్చారు. అనుకున్నావా? దేనికి? అది అది ఏంటది? ఇంతకీ మీరెందుకు వచ్చారో చెప్పండి. నేను నిన్ను ఒకటి అడగాలనుకుంటున్నాను. నాకు తెలుసు మీరు అడుగుతారని. నీకెలా తెలుసు? ఎక్స్పెక్ట్ చేశా. ఏమని? నేను చెప్పను, మీ నోటితో మీరే చెప్పాలి. నాకు నైటు నీ ఆటో కావాలి. ఎక్కడికో తీసుకెళ్ళి ఇలా చేసావేంటయ్యా? నేనేం చేశాను? ట్యూబ్ లైట్. సర్లే, హార్బర్ లో తీసేసారా? చచ్చా, అమ్మ ఆపరేషన్ కి ఇంకా 2 నెలలే ఉంది. అందుకని నైట్ లో ఆటో వేద్దామని. నువ్వు అడిగితే ఆటో ఏంటి బాసు, ఏమైనా ఇస్తాను. చూపులతో గుచ్చి గుచ్చి చంపకే మేరే ఏమైందండి? కనపడ్డంలా యాక్సిడెంట్. హాస్పిటల్ తీసుకెళ్దాం. హాస్పిటల్ కి మనం తీసుకెళ్తే తర్వాత పోలీసులు మనల్ని పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్తారు. ఆ తర్వాత సాక్ష్యాలు కేసులు అంటూ కోర్టుల చుట్టూ తిరగాలి. ఎల్లవయ్యా, వాళ్ళు చస్తే ఆ తప్పు గుద్దిన బండి డ్రైవర్ది కాదు, మీ అందరిది. భయపడకండి సార్. డాక్టర్ గారు, అర్జెంట్ గా వీళ్ళకి ట్రీట్మెంట్ చేయాలి. ఎవరయ్యా వీళ్ళు? యాక్సిడెంట్ జరిగి చావు బతుకుల మధ్య ఉన్నారు. యాక్సిడెంటా? పోలీస్ కేసు అయ్యా, కుదరదు. డాక్టర్లు ప్రాణాలు పోయడానికి MBBS చదువుతారు, తీయడానికి కాదు.
నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చి వచ్చేలోపు వీళ్ళకేమన్నా జరిగిందో నీ ఒంటి మీద ఉన్న ఈ తెల్ల కోటు ఎర్ర కోటుగా మారుతుంది. సార్ 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 ఏంటయ్యా? కంప్లైంట్ ఇవ్వాలి. ఓ గంటకు రాకూడదు? ఇద్దరు మనుషులు చావు బతుకుల మధ్య ఉన్నారు సార్. ఆ విషయం వెళ్ళి డాక్టర్కి చెప్పాయా? అక్కడి నుంచే వస్తున్నాను సార్. పోలీస్ రిపోర్ట్ ఇవ్వాలన్నారు. మర్డర్ కేసా? కాదండి, యాక్సిడెంట్. ఏం గుద్దింది? భార్యాభర్తలు స్కూటర్ మీద వెళ్తుంటే సియారా గుద్దింది సార్. బండి నెంబర్ ఉందా? AP9AC789. యాక్సిడెంట్ జరుగుతుంటే నువ్వు చూసావా? లేదండి, చూసిన వాళ్ళు చెప్పారు. చూసిన వాళ్ళు చెప్తే స్టేషన్ కి వచ్చేస్తావా? ఏం చేస్తుంటావు? ఆటో డ్రైవర్. ఆటో తోలుకోక నీకెందుకయ్యా? కేసు పెట్టగానే సరిపోదయ్యో, కోర్టు చుట్టూ తిరగాలి. దేని చుట్టూ తిరగడానికైనా నేను రెడీ సార్. ముందు కంప్లైంట్ తీసుకోండి. సరే, నీ కర్మ, రాయ్. నా అడ్రస్, ఆటో నంబర్ కూడా రాస్తున్నాను సార్. ఇంతకు ముందు మీరు చిలకలూరుపేటలో పనిచేశారా? అంత కరెక్ట్ గా ఎలా చెప్పేవే? మా అమ్మ చెప్తూ ఉండేది, సిఐ శంకర్ ఉన్నప్పుడు పేటంతా కలకళ్ళాడుతూ ఉండేదని. నిజమేనా? దాని పేరేంటే? షకీలా. నీ అబ్బా, దానందమే వచ్చిందే నీకు. కింద నుంచి పైదాకా తెగ బలిసిపోయావు. ఏంటి నడుము వీక? ఈ మాత్రం దానికి ఇంత? ఏం కుషే? సార్, ఓ సారీ సార్, మీరు కొంచెం బిజీలో ఉన్నట్టున్నారు, బయట ఉంటాను. ఏం పర్లేదు చెప్పు. ఎవడో అరియంట సార్, ఆ. ఖుషీ బ్యాంక్ MD సియారా యాక్సిడెంట్ చేసిందని చెప్పి ఆ. నంబర్ తో సహా రాసి కంప్లైంట్ ఇచ్చాడు సార్. ఏం చేస్తుంటాడు వాడు? ఆటో డ్రైవర్ అంట సార్. ఆటో డ్రైవర్ కన్నీ గుండెలా? హలో, సిఐ శంకర్యర్. ఏంటయ్యా, అరగంట నుంచి నీ సెలకి ట్రై చేస్తున్నాను. చిన్న పనిలో ఉన్నాను సార్. నేనే మీకు చేద్దాం అనుకున్నాను, మీరే చేసేసారు. సరే, బండి యాక్సిడెంట్ అయింది. అదే సార్, ఆటో వాడు మేము చిన్న కంప్లైంట్ ఇచ్చాడు. వాడేం చేశాడన్నది కాదు నాకు కావాల్సింది. నువ్వేం చేస్తున్నావో చెప్పు. నేను చూసుకుంటాను సార్, జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ కోసం చెప్తున్నా. చూడు, రేపటిలోగా నువ్వు వాడిని ఏదో ఒకటి చెయ్యాలి. లేదంటే నేను వాడిని ఏం చేసినా నువ్వు సైలెంట్గా ఉండాలి. ఏం చేస్తావో ఆలోచించుకో. వాళ్ళిద్దరూ సేఫ్. థ్యాంక్ యూ డాక్టర్. ఇందాక ఆవేశంలో ఇట్స్ ఆల్ రైట్. గాజువాక పిల్ల మెంగాజులో లంగాదా, గాజువాక పిల్ల మెంగాజులో లంగాదా, గాజువాక పిల్ల మెంగాజులో లంగాదా, నీ చెయ్యి సాపలేదా, నీ చెయ్యి సాపలేదా, గాజు తొడగలేదా. AP9W8761. ఎవడిదిరా ఈ ఆటో? సార్, ఈ బండి నాదే. ఓహో, ఈ బండిదా? మర్యాదగా మాట్లాడండి. అబ్బా, అందానికి తగ్గ పొగరుంది. అవును, నిన్న ఇదే ఆటో తీసుకొచ్చి ఖుషీ బ్యాంక్ MD మీద కంప్లైంట్ ఇచ్చిన మగాడు ఎవడే? రాత్రి నా ఆటో రెంట్కిచ్చాను. మంచి బిజినెస్. ఆటో ఒకటే రెంట్కి ఇస్తావా, లేకపోతే నువ్వు కూడా రెంట్కేమన్నా? ఏంట్రా బెదిరిస్తున్నారు? పీక్తారా? నేనిక్కడ 3 లెక్క పెట్టేలోగా నా కంటికి ఎవడన్నా కనిపించాడో సెల్లో తోసి ఎముకలు ఏరేస్తా. 1 2 3. ఒక్కసారి నీ వెనక్కి తిరిగి చూడు. చూసావుగా ఆటో వాళ్ళ కెపాసిటీ ఏంటో. నువ్వింకొక క్షణం ఇక్కడున్నావంటే నీ ఎముకలు ఏరేస్తారు.
ఆ బ్యాంక్ ఎండి గాడి పని అయి ఉంటుంది. అన్నా అన్నా వద్దన్నా. వదిలేయ్ అన్నా. ఏం చేశాడు రా? నీకైతే ఊరుకురా. ఉండా రే రే అసలు ఏం చేశాడని? ఆడు చేసిన పనికి ఆ. నువ్వైతే పాటికి చంపేసాడు. ఆ? నేను అడిగిందట్రా, నేను అడిగిందండి. వీడిని ఎందుకు కొడుతున్నా చెప్పు. ఎందుకు కొడతానా? ఆ. మంచి టీ తీసుకున్నారా అంటే నీ కొట్లోకి తీసుకొచ్చాడు. అంటే కొడతా అదే దా? ఆగమంటే నా టీకి పేరు పెడతావా? నిన్ను చంపేస్తాను. సరే సరే మీరు అది బాసు, బాసు, బాసు. బాబోయ్, అబ్బబ్బబ్బ, ఏం ఛాన్స్ కొట్టా బాసు. ఆయ్ బాబోయ్. అవును, సిటీలో రౌడీలందరినీ తుక్కు రేగొడుతున్నావంట. బిగ్ బాస్ అయిపోదాం అనుకుంటున్నావా? ఏది ఫేస్ కొంచెం టర్నింగ్ ఇచ్చుకో. రైట్ రఫ్, లెఫ్ట్ టఫ్. అబ్బో, నిన్ను వదిలితే రౌడీలందరికీ రఫ్ అండ్ టఫే బాస్. వచ్చే వారమే అమ్మాయి పెళ్లి, అనుకోకుండా సంబంధం కుదిరింది. తప్పకుండా రావాలి. ఈ విషయాన్ని అంత డల్ గా చెప్తావేం బాబాయ్? ఏం లేదు, ఇస్తానన్న 60,000కి ఓ 10,000 తక్కువ పడేటట్టున్నాయి. రేపు వాళ్ళు ఏమైనా పేచి పెడతారేమో అని భయంగా ఉంది. ఓ సింతేనా? ఏయ్, బాబాయ్ కూతురు పెళ్లి అంటే మన ఇంట్లో పెళ్లి కదా? ఇంట్లో పెళ్ళే. అయితే రేపు మన కూలీలోంచి తలా 50 రూపాయలు తీసి ఆ డబ్బు రెడీ చేస్తా. హరి, గుడికెళ్ళి కొబ్బరికాయ కొట్టి దండం పెడితే కానీ దేవుడు వరం ఇవ్వడంటారు. కానీ నేను ఏమీ చేయకుండానే నాకు వరం ఇచ్చాను. శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా పుట్టదంటారు. అయినా చేస్తుందంతా వాళ్ళైతే నన్ను పొగుడతావేంటి బాబాయ్? నువ్వు వెళ్ళి హ్యాపీగా కార్డులన్నీ పంచాయి. అలాగే బాసు, ఈ కార్డులు సరే, మన కార్డులు ఎప్పుడే ఇస్తావు? దేనికి? మన పెళ్లికి. పెళ్ళా? ఒకటి కిడ్నీలో దాచుకో. ఈ కటింగ్ లో వద్దమ్మా. ఏంటి బాసు చేయాడంతా? కళ్ళు చిదంబరానికి కల్పనారాయికి పెళ్ళా వెడ్డింగ్. పెళ్ళా? కట్టుకుంటాడా? అందుకేరా మందు కొట్టి మత్తుగా ఆలోచిస్తున్నాను. బాసు, ఆటో అని సింగారించుకొని క్యారెట్ తీసుకొని ఆ కటింగ్ లో వస్తుంది.